పసుపు చీర కట్టి వేపదండలు వేసి నిమ్మదండలు వేసి ప్రభావతిని గుడి చుట్టూ తిప్పిస్తున్న మనోజ్, రోహిణి. ఇదంతా చూసేసిన బాలు, మీనా, సత్యం. అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో టీవీలో కంటే ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. మీనా బిర్యానీ చేసి ఇక అందరూ వడ్డించుకొని తింటూ ఉంటారు. ఇక మనోజ్ చేసిన పనికి ప్రభావతి బిర్యానీ మిస్ అయిపోతుంది. ఇక ప్రభావతి వాళ్ళందరూ తింటుంటే ఇక లొట్టలేసుకుంటూ చూస్తూ ఉండటం తప్ప ఏమీ చేయలేకపోతుంది. మనోజ్ని చాలా అంటే చాలా తిట్టిపోస్తుంది. సరే ఇక నీ మొక్కేంటో చెప్పు, త్వరగా వెళ్దాం అని చెప్పేసి తిడుతుంది. అప్పుడు మనోజ్ అలాగేనమ్మా అని చెప్పేసి ఇక ఆ రోజంతా ఉపవాసం ఉండి మరుసటి రోజు ఉదయం గుడికి బయలుదేరుతారు. రోహిణి ఇక ప్రభావతి, మనోజ్లు గుడి దగ్గరకి వెళ్ళి ఇక మనోజ్ వల్లంతా ఒక్క నూలు పోగు కూడా బట్టలు లేకుండా వేపాకుతో మొత్తం ఒళ్ళు చుట్టూ చుట్టేసుకొని ఇక నిమ్మదండ వేసేసుకొని రెడీ అయిపోతాడు. ఇక ప్రభావతి గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఇక పసుపు పచ్చ చీర కట్టుకొని పెద్ద బొట్టు పెట్టేసుకొని నిమ్మదండ మెడలో వేసుకొని వేపాకు చేతిలో పట్టుకొని ఇక రెడీ అవుతుంది. అప్పుడు మనోజ్, అమ్మ ఏంటమ్మా ఇలా ఉన్నావు, నిన్ను గనక నాన్న చూస్తే ఇంకేమైనా ఉందా అని చెప్పేసి అంటూ వెక్కిరిస్తూ ఉంటాడు. అప్పుడు ప్రభావతి, ఉండరా, నేను ఆయన ఎక్కడ చూసేస్తాడో అని కంగారు పడుతుంటే నీదొకటి, ఆయన చూస్తే చూశాడు, ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవచ్చు. ఆ బాలుగాడి కంటన పడ్డాననుకో, నన్ను వెక్కిరించి వెక్కిరించి చచ్చేలా చేస్తాడు. ఇక తర్వాత ఏం చేయాలో చెప్పరా అని చెప్పేసి ఇక అడుగుతుంది. అప్పుడు ఇక రోహిణి, ఉండండి అత్తయ్య, స్వామీజీ ఈ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయమన్నాడు అని చెప్పేసి చెప్తుంది. ప్రభావతి, అమ్మో 108 ప్రదక్షిణలు అంటే నా వల్ల కాదు అని అంటే అప్పుడు మనోజ్, అమ్మ మన ప్రాణాలు నిలబడాలంటే మనం చెయ్యక తప్పదు, పదమ్మ చేద్దాం అని చెప్పేసి ప్రభావతిని ఫోర్స్ చేస్తూ ఉంటాడు. ఇక ఇంకొక వైపు మీనాకి ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి ఇక మీనా బాలుతో, ఏమండి గుడికి వెళ్ళేసి వద్దామా, నాకు ఇలా ఆర్డర్ రావడం నేను దేవుడితో చెప్పుకొని సంతోషించాలండి, వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేద్దామండి అని చెప్పేసి బాలుని అడుగుతుంది. అప్పుడు బాలు, అలాగే మీనా, గుడికే కదా వెళ్దాం, నువ్వు త్వరగా రెడీ అవ్వు అని చెప్పేసి చెప్తాడు. ఇక అప్పుడు మీనా అలాగేనండి అని చెప్పేసి, మామయ్య మీరు కూడా మాతో పాటు గుడికి రావచ్చు కదా, ఇలా ఒంటరిగా ఎంతసేపు ఉంటారు, అలా బయటికి వెళ్ళొస్తే ప్రశాంతంగా కూడా ఉంటుంది అని చెప్పేసి సత్యం దగ్గర అంటుంది. అప్పుడు సత్యం అలాగేనమ్మా మీనా అని చెప్పేసి సత్యం కూడా రెడీ అవ్వడానికి వెళ్తాడు. ఇక ఇంతలో శృతి, రవిలు కూడా మేము కూడా వస్తాం వదిన అని చెప్పేసి అనడంతో అప్పుడు బాలు, అలాగేరా, అందరం కారులో వెళ్దాం, త్వరగా వెళ్ళి రెడీ అయి రండి అని చెప్పేసి చెప్తాడు. ఇక అందరూ రెడీ అయి వచ్చేస్తారు. ఇక ఇంకొక వైపు ప్రభావతిని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయించడానికి ఇక రోహిణి, మనోజ్లు ఒప్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక వేరే దారి లేక ప్రభావతి అలాగే అని చెప్పేసి ప్రదక్షిణలు చేయడానికి ఒప్పుకుంటుంది. ప్రభావతి వాళ్ళు వెళ్ళిన గుడికే బాలు, మీనా, సత్యం, శృతి, రవి అందరూ అదే గుడికి వెళ్తారు. ఇక వెళ్ళి కొబ్బరికాయలు తీసుకుని గుడి లోపలికి వెళ్తారు. వెళ్ళి వాళ్ళు కూడా ప్రదక్షిణలు చేసి వద్దామని చెప్పేసి ఇక ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఇంతలో బాలు ప్రభావతిని చూసేస్తాడు. చూసేసి, నాన్న, మీనా అక్కడ ఉండేది అమ్మ కదా అని చెప్పేసి అడుగుతాడు. అమ్మేంటి అలా నిమ్మదండ వేసుకొని వేపదండ వేసుకొని ఉంది అని చెప్పేసి అడుగుతాడు. ఇక పక్కనే ఉన్న మనోజ్ని చూసి, వాడు మనోజ్లా ఉన్నాడేంటి, ఒంటి మీద బట్టలు లేకుండా వేపాకు చుట్టుకొని తిరుగుతున్నాడేంటి, ఇలా సంగతి ఏంటో మనం తేల్చాల్సిందే, పదండి నాన్న వెళ్ళి అడుగుదాం అని చెప్పేసి మనోజ్ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఇక వెళ్ళగానే ఇంతలో సత్యం ఉండి ప్రభావతి అని పిలవగానే అప్పుడు ప్రభావతి మనోజ్తో, ఏంట్రా మీ నాన్న గొంతు మార్చి మాట్లాడుతున్నావా నన్ను భయపెట్టడానికి అని చెప్పేసి అంటూ వెనకకు తిరిగి చూస్తుంది. ఇక అక్కడ సత్యం కనిపించేసరికి
ప్రభావతి షాక్ అయిపోతుంది. ఇక ఇంతలో బాలు ఉండి ఏంటి అమ్మావతి ఇలా అమ్మోరువతిగా మారిపోయావు అని చెప్పేసి ఇక ప్రభావతిని అంటాడు. అప్పుడు ప్రభావతి అయ్యో ఎవరి కంట పడకూడదు అనుకున్నానో వాడి కంట్లోనే పడిపోయాను అని చెప్పేసి ఇక ప్రభావతి చాలా అంటే చాలా చిరాకు పడిపోతుంది. ఇంతలో సత్యం ఉండి ఏంటి ప్రభా ఇది ఏంటి అని చెప్పేసి కోప్పడతాడు. ఇక అప్పుడు మనోజ్ గుడి వెనకాల దాక్కోవడానికి వెళ్తుంటే అప్పుడు ఇక బాలు ఉండి రేయ్ మనోజ్ ఆగరా, మళ్ళీ ఏం ప్లాన్ చేసి ఏం డబ్బు మింగడానికి ఈ పూజలు తతంగాలు చేస్తున్నావు, మళ్ళీ ఏం తప్పు చేసావేంటి అని చెప్పేసి అనడంతో ఇంతలో రోహిణి ఉండి నువ్వు ఆగుతావా, అసలు మేము ఇప్పుడు ఏం తప్పు చేస్తున్నామని అలా నిలదీస్తున్నావు, గుడిలో కూడా మమ్మల్ని వదలవా అని చెప్పేసి రోహిణి సీరియస్ అవుతుంది. ఇక అప్పుడు బాలు ఉండి మీరు గుడికి వచ్చి ఈ పనులు చేస్తున్నారని ఇంట్లో మామయ్య గారికి అయినా చెప్పాలి కదా అని చెప్పేసి ఇక బాలు తిడతాడు. ఇక ఇంతలో సత్యం ఉండి అసలేంటి ప్రభా ఏం జరిగింది, ఏంటి వేషం అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు ప్రభావతి అది ఈ మనోజ్ గాడి షాప్ ముందు ఎవరో గుడ్లతో చేతబడి చేశారంటండి, అది నా ప్రాణానికి ప్రమాదం అని ఎవరో స్వామీజీని అడిగితే చెప్పాడంట. ఆ స్వామీజీ నన్ను ఇలా పసుపు చీర కట్టుకొని వేపాకుల దండ వేసుకొని నిమ్మదండ వేసుకొని మన కులదైవమైన ఈ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయమని చెప్పాడంటండి. అందుకే నా ప్రాణాలకు ఎక్కడ ప్రమాదం అపాయం కలుగుతుందోనని ఇక మీకు చెప్తే ఒప్పుకుంటారో లేదోనని భయం వేసి ఇక మీకు చెప్పకుండా వచ్చేసి ఈ పూజ చేస్తున్నామండి అని చెప్పేసి ఇక సత్యానికి చెప్తుంది. అప్పుడు శృతి ఉండి అదేంటంటే ఇంట్లో అంకుల్కి ఒక్క మాట చెప్పాలి కదా, పూజలంటే అంకుల్ ఎందుకు వద్దంటాడు, కాకపోతే మీరిప్పటికే అంకుల్కి తెలియకుండా చాలా తప్పులు చేశారు, ఇప్పుడు మళ్ళీ ఇదొకటి మీ లెక్కలో వేసుకున్నారన్నమాట, మీరు ఇంకెప్పటికీ మారరా ఆంటీ అని చెప్పేసి ఇక ప్రభావతిని తిడుతుంది. అప్పుడు ప్రభావతి ఇప్పుడు నేనేం చేశానని అందరూ నా మీద పడుతున్నారు అని చెప్పేసి అంటుంది. ఇక ఇంతలో ఇక ప్రభావతి ఉండి అయినా మీరేంటి ఇక్కడికి వచ్చారు అని చెప్పేసి అడిగితే అప్పుడు బాలు ఉండి ఇక్కడ భోజనాలు ఫ్రీగా పెడుతున్నారంటే తినడానికి వచ్చాం అమ్మావతి, గుడికి ఎందుకు వస్తారు, పూజ చేయించుకోవడానికి వస్తారు అని చెప్పేసి అని అంటే అప్పుడు ప్రభావతి నాకు తెలిసి ఈ మీనానే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిందనుకుంటా, ఇది ఎప్పుడూ నన్ను ఇబ్బంది పెట్టడానికి తప్ప ఇక దేనికి లేదు అని చెప్పేసి ఇక అది కూడా మీనా మీదికే నెట్టేస్తుంది. అప్పుడు మీనా అంటే నాకు గుడికి వచ్చి మొక్కుకునే అర్హత కూడా లేదా, ఆ మాత్రం హక్కు కూడా లేదా, నేను గుడికి వస్తే మిమ్మల్ని ఇరికించానంటారేంటి, మీరింట్లో చెప్పి రాకుండా అని చెప్పేసి మీనా కూడా సీరియస్ అవుతుంది. ఇక అప్పుడు బాలు ఉండి అది అలా అడుగు మీనా, అయినా నువ్వేంటి అమ్మావతి మా ఆవిడ అనగానే తన మీదికి పరుగున వచ్చేస్తావు, ఇప్పుడు తప్పు చేసింది నువ్వు తర్వాత అనేది నా భార్యనా అని చెప్పేసి బాలు కూడా అంటాడు. ఇక ఇంతలో సత్యం ఉండి రేయ్ మనం గుడికి ప్రశాంతత కోసం వచ్చాము, కానీ ఈ ప్రభ వల్ల మనకు ఇక్కడ కూడా ప్రశాంతత దక్కదని నాకు అర్థమైపోయిందిరా, త్వరగా వెళ్ళి వచ్చిన తప్పుకి దేవుడికి దండం పెట్టుకొని ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పేసి ఇక బాలుకి సర్ది చెప్పి అందరూ వెళ్ళి భగవంతుడికి దండం పెట్టేసుకొని ఇక ఇంటికి బయలుదేరతారు. ఇంతలో ప్రభావతి ఉండి ఆగండి మేము వస్తాం అని అంటే మీ చావు మీరు చావండి అని చెప్పేసి సత్యం చాలా అంటే చాలా కోపంగా ఇంటికి వచ్చేస్తాడు. ఇక అప్పుడు ప్రభావతి మనోజ్ని ఇక కొడుతూ ఇదంతా నీ వల్లేరా, నువ్వు నా కడుపున చెడబుట్టావు కదరా, నీ వల్ల ప్రతిసారి నేను అవమానపడి ఆయన చేత తిట్లు తినడమే సరిపోతుంది అని చెప్పేసి ఇప్పుడు ఆయన అంత కోపంగా ఇంటికి వెళ్ళిపోయారు, ఇంటికి వెళ్తే ఇంకెంత ఉంటుందో అని చెప్పేసి ఇక త్వరగా వాళ్ళు కూడా పూజ ముగించేసుకుని ఇంటికి బయలుదేరతారు. మళ్ళీ ఇక సత్యం ప్రభావతిని ఏమననున్నాడు, ప్రభావతి చేసే పనులకు సత్యం విసిగిపోయి ఇక ప్రభావతితో మాట్లాడడం మానేస్తాడా, అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో చూసేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మీద క్లిక్ చేసి ఉంచుకుంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.